నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి చేసింది ఏమీ లేదని విమర్శలు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తికి హామీ ఇస్తేనే ఓట్లు అడగండి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామస్తుల డిమాండ్ నామినేషన్ వేసిన షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు వినతి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన సోమారపు సత్యనారాయణ ప్రజలకు అండగా ఉండే వారినే గెలిపించండి అని పిలుపు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి చేసింది ఏమీ లేదని, బీఆర్ఎస్ పథకాలు అన్ని వాళ్ళ అనుచరులకు మాత్రమే దక్కాయని, పేద ప్రజలకు అవసరం ఉన్న వారికి ఏ పథకం దక్కలేదని అన్నారు. కానీ ఉప్పల్లో జరిగిన పనులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలతో ముందుకు వెళ్తున్నామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఉప్పల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ ప్రతినిధి శ్యామ మహమ్మద్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్, బోరంపేట కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, ఇదే కాదు ఈరోజు చూసినాం మనం ఈ ప్రాంతంలో ఉన్న దళిత సోదరులందరూ కూడా దళిత బంధు అని వాళ్ళకి ఎవరు కూడా ఇవ్వలేదు. దళిత బంధు మొన్నటి వరకు బీసీ బంధు అన్నారు. ఆ బీసీ బంధు పరిస్థితి అయితే దారుణం. చాలామంది అక్కలు అన్నలందరూ కూడా రాత్రి 10-11 గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లు కట్టింది. మరి ఒక్కరు కూడా బీసీ బంధు రాదు. ఈ ప్రాంతంలో ఉన్న మైనార్టీలకు కూడా దారుణమైన పరిస్థితి మైనార్టీ బంధు. ఇక డబుల్ బెడ్రూమ్లు అయితే అసలు ఎవరికి రాలేదు. కేవలం అలా కార్యకర్తలకు తప్ప ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి ఇప్పటి వరకు ఇలా వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఈ ప్రాంతానికి ఉప్పల్ ప్రాంతానికి వాళ్ళు ఏం చేసింది లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి చేసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 34 से 23 किया, 23% किया. क्यों? क्योंकि उसको नहीं चाहिए, इन लोगों को उसको चाहिए कि उसको आरक्षण नहीं देना, इससे आगे वो और भी कम करेंगे. और हमने क्या इसके वजह से अभी आपके लोकल बॉडी में जो पहले 13,000 लॉस हो गया लोकल बॉडी में इसके वजह से. और उन्होंने एक बीसी बंधु शुरू किया था. बीसी बंधु में जो बीसी लोगों को 1 लाख देने के लिए. और कोविड के समय जब बीसी के लोग कष्ट में था, आपके पता है यहाँ जो आर्टिसंस होते हैं कष्ट में था, एक पैसा भी नहीं दिया. वो कहां गया? उनके अपने बीसी एमएलए के पॉकेट में. तो देखा कितना करप्शन हो रहा है. और आपको पता है कि तेलंगाना में 54% बीसी लोग हैं और कैबिनेट में 17 कैबिनेट मिनिस्टर्स में 3 ही बीसी है केसीआर के कैबिनेट में. तो ये गलत है. और मैं यहाँ आई हूं कहने के लिए कि राहुल गांधी जी जब हमारी पार्टी सरकार आएगी यहाँ तेलंगाना में, हम कास्ट सेंसस करेंगे और जो भी बीसी को चाहिए वो देंगे. वो एक वादा है हमारा. और दूसरी बात, मैं बस जो हमारा जो 6 गारंटीज है उसके बारे में बात करूंगी. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామ సమీపంలో
ఉన్న బ్రిడ్జి నిర్మాణము గత 17 సంవత్సరాలు కావస్తున్నా నిర్మాణం పూర్తి కావడం లేదు. పిల్లర్ల దశలోనే అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు అధికారులకు నాయకులకు చెప్పుకొని విసిగెత్తి ఇక లాభం లేదనుకున్నారు. మాకు గుండి బ్రిడ్జి కావాలి, అప్పుడే ఓట్లు అడగడానికి రావాలి, మా గ్రామంలో ఓట్లు అడిగే హక్కు మీకు లేదు అంటూ బ్రిడ్జి వద్ద ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. మా సమస్యను పట్టించుకున్న వారికే తమ ఓటు, లేకుంటే ఎన్నికలు బహిష్కరణకు అక్కడి గ్రామస్తులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామం. ఈ గ్రామం గుండా కాగజ్ నగర్, తర్వాత వాంకిడి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వారి రాకపోకలను కొనసాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందనంటే ఈ వంతెన నీటిలో మునిగిపోతూ ఉంటుంది. ప్రయాణికులు వారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరద ఉధృతి తగ్గే వరకు ఎటువారు అటే వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ గుండి గ్రామ ప్రజలు అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. మా గ్రామానికి వంతెన నిర్మాణం చేస్తేనే ఓటు అడగడానికి, ఓటు కోసం రావాలి, ఓటును అభ్యర్థించాలని ఆ గ్రామ ప్రజలైతే కోరుతున్నారు. మరి మనతో మాట్లాడేందుకు ఇక్కడ స్థానిక వారు ఊరంతా వద్దంటుండ్రు. మనకు కావాల్సిన అభివృద్ధి కానప్పుడు మాకు మేమెందుకు ఓట్లు వేయాలి? నువ్వు ఇచ్చే ఆ 90కా, నువ్వు ఇచ్చే బిర్యానీకా, బీరుకా కాదు కదా. మనకు కావాలి అభివృద్ధి కావాలి, మనకు కావాలి రోడ్డు కావాలి, మనకు కావాలి కరెంటు కావాలి, మనకు కావాలి నీరు కావాలి, మనకు విద్య వైద్యం కావాలి, ఇవన్నీ కావాలి. ఇవి కాకుండా వచ్చి ఏదో నామకే వాస్తే వచ్చి వీడిని భయపెట్టించుడు, వాడిని భయపెట్టించుడు అట్లా కాదన్నా. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు మేము ఓటు అత్తలు కదా, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే ఇది మాకు సౌకర్యం ఏ పార్టీ వాళ్ళు చేస్తాలో ఆయనకి వేస్తాం అని ఒక మనది ఒక హామీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ సెంటర్ పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. స్థానిక ఏసీపీ రంగస్వామి, పట్టణ సీఐ ప్రతాప్ లింగం, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి, ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి తదితరులు నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లున్నది? తెలంగాణ రాకముందు ఏమన్నారు? తెలంగాణ కూడా పోరాటప్పుడు చాలామంది తెలంగాణ వస్తే ఆగమైపోతాం, తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుంది, తెలంగాణ వస్తే భూన ధరలు పడిపోతాయి, మన ప్రాంతం చాలా భయపడుతుంది, భూన ధరలు పడిపోతాయి, కరెంటే ఉండదు అన్నారు, సింహ చీకటి. కాబట్టి ప్రజలు అది గమనిస్తారు. అప్పుడు ఏమన్నారు, ఏం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి రైతులు ఎంతో సుఖంగా బతుకుతున్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే చెరువు, ముఖ్యంగా అప్పుడు గొలుసు చెరువులు అంటే కాకతీయ రాజుల కాలంలో నిర్మించబడే చెరువులను పునరుద్ధరణ చేయించి మంచిగా చెల్లు చేసినందుకే భగవంతుడు దైవాలు వర్షాలు పడడానికి చెల్లు నిండి చెల్ల కలకలు ఆడుతున్నాయి, చేపలు కూడా కలకలు ఆడుతున్నాయి. చేపలు ముదిరాజులు బెస్త వాళ్ళు కూడా బతుకుతుంది. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్ళు కూడా భూమిలోకి ఇంకుతున్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగింది. కొన్ని బోర్లలో పైకి వస్తున్నాయి, అట్లా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి దాని దగ్గర బోర్డు సమృద్ధి నీళ్ళు వస్తున్నాయి. దాని దగ్గర ముఖ్యమంత్రి కరెంట్ ఇచ్చింది కాబట్టి చాలా మంచిగా రైతులు క్షేమంగా బతుకుతున్నారు. మన రంగారెడ్డి జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీల మన ఒక్క కాన్స్టిట్యున్సీలే. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 35, 36 డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో రామగుండం మాజీ ఎమ్మెల్యే మరియు స్వతంత్ర అభ్యర్థి తన కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సోమారపు సత్యనారాయణ ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలను కలిసి
తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. అర్హత గల అభ్యర్థిని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. నేను ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటే 5 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతుంది. నేను కరెక్ట్ పర్సన్ కాకుండా ఊరికే ప్రలోభాలకు లొంగి ఎక్కువగా నేను 5 సంవత్సరాలు కోల్పోతాను. మీ మిత్రులకి చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో కూడా నేను రాజకీయాలకు రాకముందు 50-60 సంవత్సరాలు చాలా మంది నాయకులు వచ్చినారు పోయినారు. వాళ్ళు ఎప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఎన్నికైన తర్వాత అభివృద్ధి అనేది పరిగెత్తింది. ఒక్క సిమెంట్ రోడ్ లేని ఈ ప్రాంతాల్లో కూడా 80% సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఇక్కడికి మంచినీళ్ళు లేవు. గోదావరి నుంచి మంచినీళ్ళు తెచ్చి వాటిని పరిశుద్ధి చేసి శుద్ధిపరిచి ఇంటింటికి నీళ్ళు అనేది కాకుండా చాలా ప్రాంతాల్లో 24 గంటలు నీళ్ళు ఇచ్చారు. కేవలం 60 రూపాయలు. నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించుకోవడము మన అందరి బాధ్యత అని నాంపల్లి సర్కిల్ సిఐ నవీన్ కుమార్ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కేటాయించబడిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాలు పోలీసులతో సంయుక్తంగా చింతపల్లి మండలంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు బలగాలు సిఐ నవీన్ కుమార్ నేతృత్వంలో చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ నెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ వివిధ గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో మురళీ నాయక్కు అడుగడుగున ఓటర్లు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆడపడుచులు పూలమాలతో సత్కరించి బతుకమ్మలు ఆడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరారు. మన పార్టీ 6 గ్యారంటీ పథకాలను గెలిచిన నెలల్లోనే అమలు చేస్తామని అన్నారు. చాలా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ప్రతి నెల 1వ తారీఖు నాడే మీ బ్యాంక్ అకౌంట్లో మీకు 2500 రూపాయలు పడతాయమ్మా. అది మీరు స్వచ్ఛందంగా
మీకు అన్నటువంటి ఇంటి నిత్యావసర సరుకులకి దేనికన్నా అది వాడుకోవచ్చు 2,500 రూపాయలు. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మీకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ ఉంది. చదువుకున్న యువకులందరికీ సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. చాలామంది నిరుద్యోగ యువకులు చదివి మళ్ళీ తిరిగి ఊరు బాటను బట్టి రైతులుగా మారిండ్రు, కూలీలుగా మారిండ్రు. దయచేసి మనం కోరుకున్న తెలంగాణ ఏంటిది? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఇచ్చిన తెలంగాణ ఏంటిది? బంగారు తెలంగాణ చేస్తానన్నాడు. ఏమన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చిండని నేను చెప్తా ఉన్నా. అలాగే ఇక్కడ చేయూత అంటే వృద్ధాప్య పెన్షన్ ఇద్దరికి అయ్యకు అవ్వకు ఇద్దరికి 5,000 రూపాయలు మీకు వృద్ధాప్య పెన్షన్. ఒకవేళ కనుక ఉన్న ఒక లబ్ధిదారులు ఉన్నారనుకో వాళ్ళకు 4,000 రూపాయలు మీకు చేయిస్తుందని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలు ఎన్నో మీకు అనంతపురం జిల్లా పట్టణ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయమని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని పటిష్టం చేసేందుకు మనమంతా శక్తి వంచన లేకుండా కృషి చేద్దామని అన్నారు. దేశంలో 4 కోట్ల ఇళ్లని మంజూరు చేస్తే వాటిలో 5 లక్షల ఇళ్లని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఇవ్వాలి అని చెప్పి నిర్ధారిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఆకలితో నిద్రపోకూడదని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి బృహత్తమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా ఇవాళ దాన్ని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగిస్తున్నాము, పేదవాడికి ఉచితంగానే మేము బియ్యం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అనేక విధాలుగా కూడా ఇవాళ త్రాగునీరు కావచ్చు. ఆంధ్ర రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటే జరుగుతుంది అనేది సత్యం అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గుర్తించాలి. అయినప్పటికీ కూడా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ప్రతి పథకం మీద కూడా వారి స్టిక్కర్ అంటించేసుకుని ఇవి మేమే చేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దగ్గర 5,300 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్రానికి రావాలో మరి రాష్ట్ర ప్రభుత్వం తనది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మేము దాన్ని నిలుపుదల చేస్తాం, మీరు కనుక అది మార్చకపోతే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో మనమందరం కూడా గమనించవలసినటువంటి నేపథ్యం. ఆ పరిస్థితుల్లోనే ఆ నేపథ్యంలోనే ఇవాళ అనంతపురానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహకారం అందించినటువంటి సహకారం రహదారులకు వచ్చేటప్పటికి, జాతీయ రహదారికి వచ్చేటప్పటికి 8,487 కోట్ల రూపాయలని ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఒక్క అనంతపురం జిల్లా ఆ రహదారిలో దానివల్లే అనంతపురం నుండి రాయదుర్గం వరకు రోడ్డు వేసినా, లేదా అనంతపురం నుండి బళ్ళారి వరకు ఉరవకొండ మీదుగా రోడ్డు వేసినా, అదేవిధంగా గుత్తి నుండి కర్ణాటక వరకు, కర్ణాటక బార్డర్ వరకు రోడ్డు వేసిన, గుత్తి నుండి కృష్ణపట్నం కోర్టు ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ తాటిపత్రి మీదుగా రోడ్డు వేసిన, అనంతపురం కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న క్యాంపు కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ వర్షం మా పార్టీలో చేరిందని గొప్పలు చెప్పుకున్న వైఎస్ఆర్ నాయకులు తమ ముఖ్యమంత్రి జగన్కి చెప్పి పుట్టపర్తిలో బటన్ నొక్కి వర్షాన్ని కురిపించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ యువనేత ఉన్నం మారుతి చౌదరి మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, అటు సాగునీటిని కాలువ ద్వారా నీటి సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల వరి నాట్లు ఎండిపోయి తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉండే అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని,
జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపంపల్లి రామాంజనేయులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ మండల కన్వీనర్ కల్లెపల్లి రాజశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరువు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మొత్తం మీడియా మిత్రులందరూ కూడా పాటు అందరూ కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ప్రయోజనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు వర్షాలే లేవు వాళ్ళకి. మేము అనేక కరువులు చూసాం. ఎప్పుడు వరకు మేము మా టైంలో అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రెండు ఇప్పించిన పరిస్థితి మాది. లాస్ట్ దిగిపోయే సంవత్సరం ప్రభుత్వం బాగానే పరిస్థితిలో ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆలోచన చేయాలంటే ఎంత అధ్వానంగా ఉందో ఆలోచన చేసుకుంటాం. అంటే ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వ పెద్దలు కానీ ఉన్నటువంటి మా మిత్రులంతా కూడా ఆలోచన చేసుకోవాలా. నేను ఒకటి ఆలోచన చెప్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు ఇంత అధ్వాన పరిస్థితి ఉండేదని కూడా చెప్తున్నాను. ఎక్కడ చూసా పంట వేయలేదు. వేసిన అరవై ఏదైనా పొరపాటున ఏడన్నా వేసినా కూడా అవి ఎండిపోయినాయి. ఏడన్నా చూసుకో ఈ పంట ఆ పంట అనేది కాకుండా అక్కడ రేగడి పంట కూడా ఏది ధనియాలు కానీ మరి బెంగాల్ గ్రామం ఏదంటే శనగ కానీ ఏది వేసే పరిస్థితి లేదు. అట్లా పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో పరదాల చాటున ఉండే జగన్మోహన్ రెడ్డికి తెలియదు. కాబట్టి తెలుగుదేశం నాయకులు తెలియజేయాలని ప్రయత్నం చేస్తే అందరినీ హౌస్ అరెస్ట్ అని నిర్బంధించడానికి ఏ చట్టము లేకపోయినా పోలీసులను వాడి నిర్బంధిస్తున్నారు. గతంలో నువ్వు నిన్ను ఏ రోజైనా ఇలా నిర్బంధించారా? ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కరువు వచ్చిందంటే పంట కంటే ఎక్కువ ఇచ్చిన కాలం గత 5 సంవత్సరాల్లో. నీవు వచ్చిన తర్వాత ఏం చేశావు? కంటి తుడుపు చర్యగా 3 రోజుల క్రితం కొన్ని మండలాల్ని ఇలా అంతా కరువు ఉన్న కొన్ని మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు. ఏం కరువు మండలాలుగా ప్రకటించిన తక్షణం ఏమైనా దానికి తగ్గట్టుగా సహాయం ఏమైనా చేయడానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి కని సీతానగర్ కూరగాయల మార్కెట్లో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను వినియోగదారులను కలిసి బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సంధ్యారాణి కోరారు. అనంతరం బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కూరగాయల మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని విమర్శించారు. రామగుండంలో బీజేపీ పార్టీని గెలిపిస్తే గెలిచిన నెల రోజుల్లో మార్కెట్ని తీర్చిదిద్ది దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు విరామం తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, भारत माता की जय। महिलाలకు టికెట్ కేటాయించిన బీజేపీ నాయకత్వం. ఈ సందర్భంగా వ్యాపారస్తులను, అర్తీదారులను, ఇక్కడ ఉన్నటువంటి అమ్మకందారులను రామగుండం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులు, అర్తీదారులు, అమ్మకందారులందరినీ కూడా కలిసి ఓటుని అభ్యర్థించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నుండి ఒక సాధారణ మహిళగా పోటీ చేస్తా ఉన్నా. ఒకవైపు మరి అవినీతి పరులు, వందల కోట్ల ఆస్తులున్నటువంటి వ్యక్తులు పోటీ చేస్తా ఉన్నారు. మీరంతా మద్దతు ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఆశీర్వదించి గెలిపిస్తే ఇవాళ నేను చెప్తా ఉన్నా, మొన్ననే
బాండ్ పేపర్ను రిలీజ్ చేసిన స్మార్ట్ సిటీ 6 నెలల్లో చేయకపోతే రాజీనామా చేస్తా అని దానికి కట్టుబడి ఉంటూ ఇవాళ ఏదైతే గత పాలకులు అవినీతి పాలకుల నిర్లక్ష్యంతో సింగపూర్ మార్కెట్ అని చెప్పి ఇవాళ కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేసి ఇవాళ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మార్కెట్ని చేసిండ్రు. ఇవాళ సింగపూర్ మార్కెట్ మాకొద్దు, తెలంగాణలో గోదావరికని ప్రజలకి అనుకూలంగా ఉండే మార్కెట్ని 100% నేను ఏర్పాటు చేస్తా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రామచంద్ర నాయక్ అధిష్టానం ప్రకటించిన సందర్భంగా కూరవి మండలం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీ పెట్రోల్ బంకు నుండి రైల్వే స్టేషన్ వరకు బాణాసంచ పేల్చి భారీ ర్యాలీ చేశారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పూలగుచ్చులు ఇచ్చి శాలువలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేస్తున్న పాలన సాగుతుంది, ప్రజలను మభ్యపెట్టే పరిపాలన సాగుతుంది. ఈ విషయము ప్రజలంతా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తప్ప మనకు మంచి జరగదు, అందుకే నన్ను గెలిపించండి అని అన్నారు. స్వేచ్ఛగా ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అభయహస్తాలు తప్ప మరొక పార్టీ లేదని చెప్పి ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాలు చేపడతారని చెప్పి కోరుకుంటూ వెంకటబాబు గారి నాయకత్వాన్ని తప్పకుండా మేము వెంకటబాబు గారి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గకుండా భవిష్యత్తులో మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. డోర్నకల్ పట్టణంలో భారీ కాంగ్రెస్ పార్టీ చేరికల తుఫాన్ మొదలైంది. చిన్కోడు రాయల వెంకటబాబు గారితో జై కాంగ్రెస్. నియోజకవర్గం అభివృద్ధి పదంలో సాగాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మా అక్కలకు ఈ అంగడిలో నేను 10 సార్లు వచ్చి ఉంటా. దుర్మార్గులు అంబేద్కర్ భవన్ కూలగొట్టిరు, మార్కెట్ కడతామని చెప్పి. మార్కెట్ లేదు, అంబేద్కర్ భవన్ లేదు, బాత్రూమ్ మాత్రం కట్టిపడేసింది మధ్యలో గుడి ముందు బాత్రూమ్ కట్టేసి డోర్నకల్ కంపులు వేపిడు తప్ప ఈ మున్సిపాలిటీ నిధులు గత ఎన్నికల్లో 25 కోట్లు కేటాయిస్తే మళ్ళీ మధ్యలో 25 కోట్లు 50 కోట్ల నిధుల్ని మింగేసి అభివృద్ధి మాత్రం ఏం చేయకుండా మొత్తం కాజేసి మళ్ళా ప్రజల్లో ముసలోడు ఏమంటాడు, ఇది నా చివరి ఎన్నికలు, ప్రతిసారి చివరి ఎన్నికలే, పోయినసారి చివరి ఎన్నికలే, ఈసారి కూడా చివరి ఎన్నికలే. కాబట్టి అన్నదారా మీరు గ్రామాలలో మీ గ్రామాలలో మీరు బలోపేతం చేస్తేనే మనకు మెజారిటీ వస్తుంది. మీ గ్రామాలలో మీరు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎవరి మండలంలో వాళ్ళు పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. ఈ దుర్మార్గుల అరాచక అవినీతి పాలనను చర్మాంకం పలకడానికి అందరం సిద్ధం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద అందరూ కోరుకుంటూనే నాకు టికెట్ ఇచ్చింది అనేది మర్చిపోయింది. మరి టికెట్ ఇప్పించిన తర్వాత మరి మంచి అవకాశం ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో డోర్నకల్లో హైయెస్ట్ మెజారిటీతోనే గెలిపించుకుంటారని చెప్పేసి ఇక్కడ ఈ రోజు రాని మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత టౌన్ ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్ మీద ఉందని తెలియజేస్తున్నా. అన్నలారా, చిన్న వాటికి మనం అడగడానికి సమయం కాదు. ఇంత మంచి బంగారు అవకాశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి చేసింది ఏమీ లేదని విమర్శలు. బ్రిడ్జి నిర్మాణం పూర్తికి హామీ ఇస్తేనే ఓట్లు అడగండి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామస్తుల డిమాండ్. నామినేషన్ వేసిన షాద్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు వినతి. బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన సోమారపు సత్యనారాయణ. ప్రజలకు అండగా ఉండే వారినే గెలిపించండి అని పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.